కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు మీ రిక్రూట్మెంట్లో ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్ గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలా మంది రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్ కి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్ గా ఆలోచించాలని చెప్పినాం. దాంతోపాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. మీరు యూజీసీకి చెప్పారా మీ అభిప్రాయం అన్నారు. యూజీసీకి కూడా చెప్పినాము, ఆన్లైన్ అప్లోడ్ కూడా చేశామని చెప్పాము. కానీ గౌరవ మంత్రి గారికి మీరు దయచేసి ఈ విషయంలో సావధానంగా ఆలోచించి రాష్ట్రాల హక్కులు హరించకుండా, రాష్ట్రాల అటానమీ హరించకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేశాం. ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోరుట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. ఇవాళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము. పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు. ఈ 2 కార్యక్రమాల తర్వాత మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాము. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అన్న. సారీ నేను ఇండివిజువల్గా కలవలేదు.